హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష. సో ఈరోజు బ్లాగ్లో నేను ఇప్పుడు ఏంటంటే బ్యాంగిల్స్ మేకింగ్ చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏంటంటే చార్మినార్ దగ్గర ఉన్నాను. చాలామంది లేడీస్కి ఏంటంటే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. మనకి మార్కెట్లో రకరకాల డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో చాలామంది బ్యాంగిల్స్ అనేవి కొనుగోలు చేస్తూ ఉంటారు. సో చాలామందికి బ్యాంగిల్స్ కొనుక్కోవడమే తప్ప బ్యాంగిల్స్ ఎలా తయారు చేస్తారో తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఏంటంటే బ్యాంగిల్స్ అసలు ఎలా తయారవుతాయో చూపిస్తాను బ్లాగ్లో. సో చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అంత బ్యాంగిల్స్ రెడీ చేస్తున్నారు అనమాట మేకింగ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి కాపర్ టైప్లో కనిపించే బ్యాంగిల్స్ ఇవి. సో దానికి మనకి మౌల్డ్ చేసి బ్యాంగిల్స్ అనేవి రెడీ చేస్తారు. సో దీనికి మనకి లాస్ట్లో ఏంటంటే ఫినిషింగ్ స్టోన్స్ అలాంటి వర్క్ చేసేసి మనకి బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది రెడీ అవుతుంది. సో హీట్ చేసి దాన్ని మౌల్డ్ లాగా చేసి మనకి అనుకూలంగా ప్రిపేర్ చేస్తున్నారు. సో సైజెస్ని బట్టి మనకి 2-4, 2-5, 2-6 ఇలా సైజెస్ లాగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మేకింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తాయి. అండ్ దీనికి కూడా లాస్ట్లో మనకి ఏంటంటే ఫినిషింగ్ స్టోన్స్ వేసేసి రెడీ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మనకి పింక్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి లక్క మెటీరియల్ అనమాట. లక్క యూజ్ చేసి చేస్తారనమాట ఈ బ్యాంగిల్స్ అనేవి. మీరే చూసారు కదా, ఈ లక్కని వేడి చేసి దాన్ని మౌల్డ్ లాగా చేసి మనకి సైజుని బట్టి ఈ కాపర్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి బ్యాంగిల్ అనేవి ప్రిపేర్ చేస్తారు. సో నాకు తెలిసి 2-3, 2-2 సైజ్ అనుకుంటా. మనకి ఇందులో 2-6, 2-7 అలా పెద్ద సైజ్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేస్తారు. సో ఇవి మనకి కనిపించే లక్కతో తయారు చేసింది. మనకి కాపర్ మౌల్డ్ పెట్టేసి మనకి బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. సో లాస్ట్లో మనకి దీన్ని ఫినిషింగ్ స్టోన్స్ అలా డెకరేట్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ డెకరేట్ చేసిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, మీరు అక్కడ చూడొచ్చు. సో స్టోన్స్, వైట్ స్టోన్స్ కానివ్వండి, మెరూన్ స్టోన్స్ కానివ్వండి, మల్టీ కలర్ స్టోన్స్ కానివ్వండి, ఇలా అకేషన్ పర్పస్ పెళ్ళిళ్ళకు వేసుకునే బ్యాంగిల్స్ కూడా రెడీ చేస్తున్నారు. సో హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అని చెప్పొచ్చు ఇవి. సో చూస్తున్నారు కదా, చాలా బాగా రెడీ చేస్తున్నారు. సో మీరు కూడా ఒకవేళ డైరెక్ట్గా చూడాలనుకుంటే నా వీడియో ద్వారా బ్యాంగిల్ మేకింగ్ వీడియో చూడొచ్చు. ఈ బ్యాంగిల్స్ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ఇవి మనకి వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ చేస్తున్నారు కాబట్టి మనకి తక్కువ ప్రైస్కే వస్తుంది. చార్మినార్ అంటే మనకి పెట్టింది పేరు బ్యాంగిల్సే కాబట్టి ఇక్కడ లాట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇంకొంచెం తక్కువ రేట్కి ఇస్తున్నారు. సో ఇలాంటి బ్యాంగిల్స్ కనుక మీరు చూసినట్లయితే అలాంటి బ్యాంగిల్స్ లైట్ వెయిట్లో కావాలనుకుంటే కనుక మనకి 100, 150, 160 రేంజ్లో మనకి ఈ బ్యాంగిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఇంకా మీకు బ్యాంగిల్స్లోనే ఇంకా మంచి క్వాలిటీ, మంచి స్టోన్స్ ఉండి మంచి కాస్ట్లో కావాలనుకుంటే కనుక మనకి కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈచ్ బ్యాంగిల్ సెట్ లాగా తీసుకోవాలనుకుంటే కూడా మనకి ఈచ్ బ్యాంగిల్లో కూడా మనకి క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ కూడా. ఈచ్ పీస్ వచ్చేసి 100 రూపీస్ అలా కూడా ఉంటుంది. ఇవి కావాలని చెప్పేది జస్ట్ మంచి క్వాలిటీలో కావాలనుకుంటే మనకి ఈచ్ పీస్ 100 రూపీస్లో కూడా ఉంటాయి. సో సెట్ లాగా తీసుకోవాలనుకుంటే కనుక మనకి 1000 రూపీస్, 2000 ఆ రేంజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి డైలీ వేర్ మామూలుగా వేసుకోవాలనుకుంటే కనుక మనకి 100, 150, 160 రేంజ్లో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మిరర్ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మిరర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్. బాయ్.